సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన ఎల్ షదాయ్ యెహోవా ఎలోహిం మనందరికీ తోడై ఉండి ఇంతవరకు మనం నడిపించాడు. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి యెహోవా మసీహ్ పరిశుద్ధ నామములో షబాత్ షలోమ్, షబాత్ షలోమ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినము యొక్క శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మరి సర్వోన్నతుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకున్నాం. బష్లాక్ అనేటువంటి పార్శ్వ భాగము. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాత్రను పంపినప్పుడు అనేటువంటి మరి అర్థాన్ని భాషలాగా పరమ తండ్రికి స్తోత్రం. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మనకు మరి యొక్క మరి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందరం కూడా శ్రద్ధగా ఆలోచించుతాం. ఎందుకంటే ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది కాబట్టి మరి జీవ ఆహారముగా ఉన్నటువంటి ఆయన ఆహారము మనం అందరం కూడా భుజించుదాం. ఎందుకంటే భుజించినటువంటి వారు ఆయన రాజ్యములకు హక్కుదారులుగా ఉండలేరని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే మరి ఆయన యొక్క ఆహారము తినరో, ఆయన యొక్క మరి రక్తమునగా ఆయన మరి జీవజలమును త్రాగరు, వారు ఆయన యొక్క రాజ్యమునకు హక్కుదారులుగా ఉండలేరని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి జీవ ఆహారమును మనం భుజించి మరి పరమ తండ్రి పొందుకొని మన జీవజలము హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు సర్వోన్నతుడు మనకు సెలవిచ్చిన రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి నిర్గమకాండం 16వ అధ్యాయము 1వ వచనం నుండి జ్ఞాపకం చేసుకున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. తరువాత ఇశ్రాయేలు సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యాఫా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చిందని వారితో అనగా, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చిందని వారితో అనగా, యాఫా మోషేను చూసి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకొనవలెను. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రజలు అడుగుచున్నప్పుడు, ప్రజలు మరి ఆ అరణ్య మార్గములో ఆయనను అడుగుచూ ఉన్నప్పుడు మరి మోషే గారి మీద ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, అంటే అందులో మరి ఉన్నటువంటి మరి కొంతమంది ఆ కోరాహుకు సంబంధించినటువంటి ప్రజలు, అదేవిధంగా అబిరాము దాతానుకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఆ మోషే గారికి ఎదురుగా లేచి ఆయన మీద సనుగుతూ ఉన్నారు. ఏంటంటే, మేము ఎలా చావకుంటున్నాం, ఇలా మరి ఆ అరణ్య మార్గంలో నుండి మేము అక్కడ నుండి ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించినందుకు ఈ అరణ్యంలో చావడానికైనా చంపడానికైనా మమ్మల్ని నడిపించింది. ఆకలి చేత మేము అలవటిస్తున్నాం, ఆహారం లేక మేము అలవటిస్తున్నామని వారందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వ స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ప్రియమైన సహోదరులారా, మరి అక్కడ చేసినటువంటి అద్భుత ఆశ్చర్యం ఏంటంటే మోషే గారికి పర్వతాన్ని చదివిస్తున్నాడు. ఏమని అంటే, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆకాశం నుండి పర్వతాన్ని ఏం చేశాడంట? ఆయన తన పిల్లల కొరకు, అంటే తన పిల్లలు ఆకలి చేత అలమటించకుండా, తన పిల్లలు మరి ఆకలి చేత మరి వారు చనిపోకుండా ఆనాడు పర్వతాన్ని వారిని ఏం చేశాడండి? వారికి మన్నాను కురిపించాడు. పరమత దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమత దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మనము ఇంకా ముందుకు కొనసాగిపోయినట్లయితే ఇంకా చూడండి, అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట విందాం. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని, ఇక్కడ 3వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందామండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సలుగుచు, ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు. ఏమంటున్నారంటే, మళ్ళీ ఆహారం కురిపించిన తర్వాత నీళ్లు లేవని బాధపడుచుకున్నారండి. పరమతండ్రి మీకు స్తోత్రం. శోధిస్తూ ఉన్నారు. ఏమండి, నీళ్లు లేవని ఏం చేస్తున్నారు? ఆయన శోధన గురి చేస్తూ ఉన్నారు. అద్భుతములు, ఆశ్చర్యములు చూసినటువంటి పిల్లలు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్షయమైనటువంటి ఆహారం కొరకు ఆయన శోధిస్తూ ఉన్నారు. ఇంకా నీళ్ల కొరకు ఆయన ఇక్కడ మరి శోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పర్వతదేవికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా. ఏమని వాదిస్తూ ఉన్నారండి? త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా, యాకోబును శోధింపనేలా అని వారితో చెప్పాను. యాకోబును శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా దానిలో నుండి ఏమొస్తాయండి? ఏమొస్తాయంట? నీళ్ళు వస్తాయంట. పర్వతాన్ని నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతాన్ని నీకు స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. అదేవిధంగా బండ నుండి ఇక్కడ నీళ్లను ఇచ్చాడు. పర్వతాన్ని మీకు స్తోత్రం. ఎవరికి అంటే తన పిల్లలైనటువంటి వారికి. చూడండి, ఆకలి చేత అలమటిస్తూ ఉన్నప్పుడు, వారికి ఆహారము లేక వారు అలమటిస్తూ ఉన్నప్పుడు వారికి ఆయన ఏం చేశాడండి? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అదేవిధంగా బండ నుండి నీళ్లను అనుగ్రహించాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ యొక్క అరణ్య మార్గంలో ఇంకొకరు కూడా ఆ నీళ్ళ చేత తప్పికొని ఉన్నప్పుడు పరమతండ్రి నీళ్ళ చేత వాళ్ళు మరి దాహముతో ఉన్నప్పుడు ప్రియులారా, మరి ఆ యొక్క నీళ్లు లేక వారు చనిపోతున్నటువంటి స్థితిలో కూడా పరమతండ్రి వారికి నీటి బొగ్గుగా ఉండి వారిని ఆయన నడిపించినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. మరి ఒక మాట మనం ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
ఆదికాండము 21వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడి చూద్దాం. పదిహేడవ వచనం. ఎలోహిం ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు ఎలోహిం దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట ఎలోహిం వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొను, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అది. మరియు ఎలోహిం ఆమె కన్నులు తెరిచినందున నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆదిత్యని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? హాగరు అండ్ ఇస్మాయిల్ను పరమ తండ్రి అత్యధిక జనముగా చేస్తారని మరి తన యొక్క కుమారుడైన అబ్రహాముతో ప్రమాణం చేశాడు. కాబట్టి వారు నశించిపోకుండా ఆ అరణ్య మార్గములో ఆ ఇసుక మరి ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఇసుకలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రయాణంలో వీళ్ళరా దాహము లేక వారు అలమటిస్తూ ఉన్నప్పుడు, చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు పరమ తండ్రి వారిని చూసి వారి మొర విని మరి అబ్రహాముకు చేసినటువంటి ఆ యొక్క ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ ఇస్మాయిల్ను పరమ తండ్రి అత్యధిక జనముగా చేస్తారని ఇక్కడ మరి ప్రమాణం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జీవ జలము వారికి అనుగ్రహించడం జరిగింది. ఎందుకంటే ఆ అరణ్య మార్గంలో నీళ్లు లేనటువంటి ప్రదేశంలో సర్వోన్నతుడు అక్కడ నీళ్ళగా వారికి నీచి బుగ్గగా వారి ఎదుట మరి కనబరచడం అనేది జరిగింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. అదే విధంగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ హోరేబు కొండను మరి ఆ హోరేబు కొండలో వారు ఆ నీళ్ళ చేత అలంటిస్తూ ఉన్నప్పుడు, ఆయనను వారు శోధిస్తూ ఉన్నప్పుడు బండను కొట్టగా, అంటే పరమ తండ్రి నేను నీకు ఎదురుగా నిలబడతానన్న. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో అంటున్నాడు ఏమని? చదువు ఒకసారి మళ్ళీ ఆ మాట 17వ అధ్యాయంలో. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. హల్లెలూయా. నేను నీకు ఎదురుగా నిలిచెదను అంటే చూడండి, ఆయనే నీటి బుగ్గ, ఆయనే నీటి బుగ్గ. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడు అక్కడ బండగా ఆయన ఎదురుగా నిలిచినప్పుడు, అంటే బండలో నుండి నీళ్లు ఎలా వస్తాయి అంటే ప్రియులారా, బండలో నుండి నీరు ఆయన ఉబికేటువంటి జీవజలపు ఊట కాబట్టి ఆయన ఇచ్చేటువంటి నీరు త్రాగేటువంటి వారు అంటున్నాడు. నేనిచ్చి నీరు త్రాగువాడు అన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు జీవజలపు ఊట. ఆయన ఎవరండి? జీవజలపు ఊట. నేను నీకు ఎదురుగా వచ్చేది అంటున్నాడు. ఇక్కడ మోషే గారితో సెలవిస్తున్నాడు. మరి ఆ హోరేబు కొండలో నుండి నువ్వు వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క హోరేబు కొండలో మరి నువ్వు ఆ నీ కర్రను, అంటే ఆ 2 పాయలుగా చేసినటువంటి కర్ర ఏదైతే ఉందో, సముద్రమును పాయలుగా చేసినటువంటి కర్ర ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేత పట్టుకొని వెళ్ళు, నేను నీకు ఎదురుగా వచ్చేదని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనకి జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగిపోయినట్లయితే ప్రియులారా, కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి చూద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఆ 78వ కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత
వారికి నీరు త్రాగనిచ్చెను. సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఆయన ఏం చేసిందంట తండ్రి, అరణ్య మార్గంలో సముద్రం ఎక్కడి నుంచి వస్తుంది ప్రియులారా? మరి నీళ్లు త్రాగడానికి లేనటువంటి సమయంలో వింటున్నారండి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి మరి తోచినటువంటి స్థితిలో సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యెహోషువ మెస్సీ వారు ఏం చేశారంటే అక్కడ నీళ్లను అనుగ్రహించేంత ఎలాగా అనంటే పంట నుండి ఆయన నీళ్ళు ఎలా ఇచ్చారంట, సముద్రం అంతా సమృద్ధిగా ఇచ్చిందంట. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. బండని మరి వారు కొట్టినప్పుడు ప్రియులారా, అక్కడ మోషే గారు తన కర్ర చేత ఆ బండను కొట్టినప్పుడు ఏం జరిగింది, సముద్రం అంతా నీరు మరి వారు వారు సమృద్ధిగా ఆ నీటి కాలువలో వారు హాయిగా నీటి త్రాగడం, వారి పశువులకు ఇవ్వడం అనేది జరిగింది. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించెను. బండలో నుండి ఆయన నీటి కాలువను ఏం చేశారంటే నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాడు. బండలో నుంచి వీళ్ళారా పర్వతాన్ని నదుల వలె నీళ్లను ప్రవహింపజేశాడట. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి బండలాంటి హృదయములలో కూడా తండ్రి జీవజలమును నింపాలనంటే మన యొక్క హృదయమును ఆ బండలాంటి హృదయాన్ని మనము తట్టినట్లయితే, మనము తెరిచినట్లయితే ప్రియులారా, నీ హృదయంలో కూడా సర్వోన్నతుడు ఆ జీవజలమును నింపుతాడు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నదుల వలె ఆయన నీళ్లను ప్రవహింపజేస్తాడని. ఆయన ఏం చేస్తాడు? నీళ్లను బండలాంటి నీ హృదయమును నువ్వు తట్టినట్లయితే, బండలాంటి నీ హృదయాన్ని నువ్వు తెరిచినట్లయితే నీ హృదయంలోనికి తన సర్వోన్నతుడు నీటి ప్రవాహం అనగా జీవజలపు ఊటను ఆయన ఏం చేస్తాడు? ప్రవహింపజేస్తాడు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన పిల్లలు బండ నుండి ఆయన నీటి కాలువను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిది. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో ఎలోహింని శోధించిరి. మేలు వెంబడి మేలు, మేలు వెంబడి మేలు, మేలు వెంబడి మేలు చేస్తున్నా కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఆరు అడుగుతూనే వచ్చారు. ఈనాడు కూడా ప్రజలు అలానే ఉన్నారు. సూచక్రియ బట్టి ఆయన సర్వోన్నతుడు మేలు చేస్తూనే ఉంటాడు, మేలును మర్చిపోదు, తండ్రిని శోధిస్తూనే ఉంటారు ప్రజలు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు చేస్తే మేలు చేయడానికి సమస్తము సమకూడి జరిగించేవాడు. ఆయన పిల్లలకు మేలు చేయడానికి సమస్తము సమకూడి జరిగించేటువంటి వాడు ఆయన. పిల్లల ఆయనను శోధిస్తూ ఉంటారు. ఏంటంటే మరి మేలు నాకు జరగట్లేదని, నా జీవితంలో మేలు జరగట్లేదని, నా జీవితంలో ఏమి లేదు ఆశీర్వాదం లేదని అనేటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. నా జీవితం జీవచరము నాకు అనుగ్రహించట్లేదు తండ్రి అనేటువంటి వారు మరి అనేక మంది ఈనాడు సర్వోన్నతుని ఏం చేస్తున్నారంటే ప్రియులారా ఆయనను శోధిస్తూ ఉన్నారు. పర్వతానికి స్తోత్రం. మేలు పొందుకుంటూనే పర్వతాన్ని శోధిస్తూ ఉన్నారు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేత మరి మేలును అనుభవించేటువంటి వారుగా ఉండాలి, అదేవిధంగా శ్రమను అనుభవించే వారుగా కూడా. అందుకనే యోబు గారు అంటాడు, మేలును మాత్రమే మనం అనుభవించాలా, కీడును కూడా అనుభవించాలి కదా అని అంత చక్కటి మాట యోబు గారు అంటాడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, అటువంటి హృదయం ఈనాడు మరి తన పిల్లలలో కరువైందని ఆయన జీవజలపు ఊటనైనటువంటి నన్ను మర్చిపోయారంటున్నాడు ఆయన. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనను ఇక్కడ మరి అరణ్యంలో భోజనము సిద్ధపరచగలడా అని ఆయన అడుగుతూ ఉన్నారు. ఆయన చూడండి, ఆయన ఏం చేశాడు? అరణ్య మార్గంలో వారు అడిగినప్పుడు ఆకాశం నుండి ఏం చేశాడు? ఆయన
ఏమంటే ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. పరమతండ్రికి స్తోత్రం. కానీ వారి హృదయములలో ఎలోహింను శోధిస్తూ ఏమంటున్నారంటే, ఈ అరణ్యంలో పరమతండ్రి అంటే ఎలోహిం భోజనము సిద్ధపరచగలడా అని అడుగుతూ ఉన్నారు. అయితే వారు అంటున్నారు, చూడండి, వారు ఎలోహింకు విరోధముగా మాట్లాడి ఆయన బండను కొట్టగా నీరు ఊపెను, నీళ్లు కాలవలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? చూడండి, బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి కానీ ఆహారం వస్తుందా అని అడిగినట్టు వాడు. పర్వతానికి స్తోత్రం. ఆహారం ఇవ్వగలడా అని మళ్ళీ వారు శోధిస్తూ ఉన్నారు పర్వతాన్ని. ఆయనను జీవజలమైనటువంటి ఆయనను, జీవ ఆహారమైనటువంటి ఆయనను, ఏమైనా సోదరులారా, ఇక్కడ ఆయనను తన పేరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు శోధిస్తూ ఉన్నారు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిది. యాకోబు ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు ఎలోహిమందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఆయన దయచేసిన రక్షణ యందు ఏం చేయలేదట? నమ్మిక ఉంచలేదు. అందుకని మరి అక్కడ చక్కటి మాట రాయబడింది యోహాను సువార్తలో. చూడండి, ఎలోహిం యందు విశ్వాసం ఉంచకపోయారు. ఏమండి, ఆయన బండను చేసి నీరు వారికి అనుగ్రహించినప్పటికీ, జీవజలం వారికి ఇచ్చినప్పటికీ, ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పటికీ, సర్వోన్నతుని వారు ఏం చేస్తున్నారంటే తమ హృదయాలలో వారు ఏం చేస్తున్నారు? శోధిస్తూ వచ్చారు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 'స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట ఏంటంటే 35వ వచనం. అందుకు యాకోబు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పికొనడు. చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పికొనడు. అందుకని వారు విశ్వాసం ఉంచకపోయారు కాబట్టి ఆనాడు ప్రియులారా వారు ఏమయ్యారట? పరమతండ్రి యొక్క కోపానికి గురయ్యారు. పరమతండ్రికి స్తోత్రం. ఆయనకు మరి ఆయన యొక్క ఉగ్రతకు వారు ఆత్మలయ్యారు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకొక మాట అంటున్నాడు, ఈ జనములు 2 నేరములు చేశారని పరమతండ్రి సెలవిస్తూ ఉన్నాడు. ఏంటా 2 నేరములు అంటే, చూడండి, యెరెమీయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయంలో చక్కటి మాట అక్కడ ఏమని రాయబడిందంటే, పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయము యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. ఆకాశమా 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను ఒకటేంటంటే జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. 1వ నేరం ఏంటంటే జీవజలపు ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్య మార్గంలో వారు ఉన్నప్పుడు ప్రియులారా, మరి ఆగరు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన వారికి నీటి బొగ్గను అనుగ్రహించి ఆయన వారికి ఉబ్బుకేటువంటి బొగ్గగా ఉండి వారికి దాహము తీర్చాడు. అదేవిధంగా తన పిల్లలంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు నీళ్ళు లేక అలమటిస్తూ ఉన్నప్పుడు పిల్లరా వారి ఎదుట అంటే ఆ బండను కొట్టగా ఏమైనా నదుల వలె సముద్రమంతా విస్తారమైనటువంటి నీళ్ళు వచ్చినాయి. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఆయన అన్నాడు,
నా యందు వారు విశ్వాసం ఉంచకపోయి అన్నాడు. పరమతండ్రికి స్తోత్రం. ఎవరైతే ఆయన విశ్వాసం వస్తారో వారికి ఆయన అంటున్నాడు, నేను వారిని ఎన్నడూ కూడా దప్పికొనను అంటున్నాడు. ఎన్నడూ కూడా ఆయన విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఎందుకంటే వారి యొక్క హృదయములో ఆయన జీవజలముగా ఉంటాడు. ఆయన వారి యొక్క హృదయములను ఆయన ఏం చేస్తాడంటే ప్రియులారా, ఆయన వారి హృదయములలో జీవజలమైనటువంటి ఓటును ఉబ్బుకుతూ మరి ఆయన ఎప్పుడు కూడా ప్రవహింపజేస్తూ ఉంటాడు. ఆయన పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మర్చిపోయారు. ఒక నేరం ఏంటంటే ఆయనను జీవజలమని ఏం చేశారు జనులు? మర్చిపోయారు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలము ఎలోహిమని, జీవము ఇచ్చేటువంటి యాషువా మెస్సీ అని, జీవజలాన్ని అనుగ్రహించేవాడు ఆయనే అని ప్రజలు మర్చిపోయారండి. మర్చిపోయారు కాబట్టి ఆయన ఆకాశముతో అంటూ ఉన్నాడు, భూమితో మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, జీవజలము ఊటలేనటువంటి నన్ను ప్రజలు మర్చిపోయారు, నా పోలికలో ఉన్నటువంటి పిల్లలు మర్చిపోయారు, నేను ఇష్టముగా చేసుకున్నటువంటి పిల్లలు విడిచిపోయారంటూ అని ఆయన ఆకాశంతో మాట్లాడుచున్నాడు. ప్రభుత్వ స్తోత్రం. ఎందుకంటే పిల్లలు వినట్లేదు. కాబట్టి ఆయన మరి పోలికలో ఉన్నటువంటి పిల్లలు ఆయన మాటను ఆలకించలేకపోతున్నారు కాబట్టి, జీవజలాన్ని ఆస్వాదించలేకపోతున్నారు కాబట్టి, జీవజలాన్ని పొందుకోలేకపోతున్నారు కాబట్టి ఆయన ఆకాశంతో అడుగుచున్నాడు. ప్రభుత్వ ఆకాశంతో మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించును అని. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా. ఒక నేరం ఏంటంటే ఆ నేరం ఏంటమ్మా? జీవజలపు ఊటనైన నన్ను విడిచి ఉన్నాను. ఇంకొక నేరం ఏంటంటే రెండవ నేరం ఉన్నది మనుషులందరి మీద. ఈ రెండు నేరములు ఉన్నాయి. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా. తన పోలికలో పుట్టినటువంటి పిల్లలందరి మీద, మరి నరులుగా ఉన్నటువంటి వారందరి మీద ఈ రెండు నేరాలు, జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. ఒకటి జీవజలపు ఊటనైన నన్ను మర్చిపోయారు. రెండోది ఏంటంటే చదువు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. రెండవ నేరం ఏంటంటే వారు నీళ్లు నిలవనటువంటి తొట్లు ఆశ్రయించారు. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాం మీరు? అమ్మా ఇక్కడ ఏం చెప్పబడుతుందండి? ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవజలపు ఊటనైనా ఆయనను విడిచిన వారికి ఏమవుతుందంటే అక్కడ మాట్లాడాడు కీర్తన గ్రంథంలో ఆయన యొక్క మరి యాకోబు సంతతి వారి మీద. ప్రభుత్వ స్తోత్రం. ఎవరైతే ఆయనకు విశ్వాసం ఉంచరో వారి మీద ఆయన కోపము రగులుకొని ఉన్నది. నీ మీద కూడా నా మీద కూడా ఆయన కోపము మరి రగులుకొని ఏం చేస్తుంది? నీ మీద నా మీద ఉగ్రత మరి కురవకుండా ఉండాలనంటే జీవజలమును మనము ఆస్వాదించాలి. ఏం చేయాలండి? జీవజలాన్ని మనము మర్చిపోవద్దు. ప్రభుత్వ స్తోత్రం. అయ్యా నీవు జీవజలపు ఊటము, నీవు నాకు జీవజలాన్ని అనుగ్రహించని మనం ఎల్లప్పుడూ ఆయన ఎదుట సాగిలపడుతూ ఉండాలి. వినయము కలిగి బ్రతిమాలుకుంటూ ఉండాలి. జీవజలము లేకపోతే మనము జీవించలే. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు నిలవని తొట్లను ఏం చేశారంట? ఏం చేశాడు? తొలగించుకున్నారు. అంటే తొలగించుకోవడం అంటే అర్థం ఏంటంటే చేసుకోవడం. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా. శిల్పి ఒక రాతిని చెక్కి ఏం చేశాడు? ఒక శిల్పాన్ని తయారు చేశాడు. ఆ శిల్పి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఆ చేసినటువంటి దానికే మృక్కుతూ దాన్ని తొలగించుకోవడం, ఆ నీళ్లు నిలవనటువంటి తొట్టి అనేటువంటిది ఆ అర్థం వస్తుంది అన్నమాట. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా. దేన్నైతే చేసుకుంటూ ఉన్నారో దానికే వారు సాగిలపడుతూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా పిల్లల మోషే గారు ఆ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు
మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు పర్వతాన్ని సినాయి పర్వతం మీదకి రమ్మని ఆయనను పిలిచినప్పుడు ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు లేకపోయేసరికి వీళ్ళందరూ కూడా ఒక బొమ్మను తయారు చేసుకున్నారు. నీళ్ళ నిలవనటువంటి తొట్టిని తయారు చేసుకున్నారు వారి కొరకు. ప్రభుత్వ స్తోత్రం. వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతటిని కోత పోసి ఒక బొమ్మను తయారు చేసుకొని దానికి సాగిలపడడం, దానిని మరొకడము, దానిని పూజించడం మొదలు పెట్టారు. ఈ లౌకికము కనుక వారి మీద ఆనాడు కుమ్మరించడం. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా పర్వతం ఏం చేసినట్ట చూడండి. ఇక ఆ దూతలు భుజించేటువంటి ఆహారాన్ని వారికి అనుగ్రహించారు అని మనం చెప్పబడుతున్నట్టు లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆహారమును ఎలా సిద్ధపరచగలడాన్ని వారు అడుగుచుకున్నప్పుడు దూతలు భుజించినటువంటి ఆహారాన్ని పర్వతాన్ని వారికి ఇవ్వడం అనేది జరిగింది. పర్వతానికి స్తోత్రం. బండ నుండి సమృద్ధిగా సముద్రం అంతా నీరు పర్వతాన్ని వారికి ఇవ్వడం అనేది జరిగింది. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా జీవజలమును మనం విడిచి వెళ్ళకుండా, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమతల్లికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరో అధ్యాయము 47వ వచనం చదువుకున్నాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే, జీవ ఆహారం నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను అంటే దూతలు భుజించేటువంటి ఆహారం తిన్నా కూడా వారు చనిపోయారు. దీనిని తినువాడు చావకుండునట్లు, దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఎవరైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించు. ఆహారము భుజిస్తేనే మనుషులు జీవిస్తాడు. తల్లి స్తోత్రం. ఏమంటే ఆహారము భుజిస్తేనే, అంటే ఆహారం తింటేనే. మరి ఇప్పుడు మనము తిప్పలు పడుతూ ఉన్నాము. కోటి తిప్పలు దేనికోసం? తల్లి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎలాగైతే 3 పూటలు ఆహారం కోసం ఎన్ని ఇబ్బందులు అయితే పడుచున్నామో, ఎంత ప్రయాస అయితే సూర్యుడి కింద ప్రయాసంతో కూడా వ్యర్థమైనా కూడా మనం ప్రయాసపడుతూనే ఉన్నాం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. దేనికనంటే జ్ఞానాన్ని పొట్ట నింపుకోవడం కోసం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సర్వోన్నత అంటున్నాడు, ప్రియులారా, ఈ క్షయమైన ఆహారము మరి ఎన్నడూ కూడా నిన్ను జీవింపచేయలేదు. ఏంటి జీవింపజేసేది నేను అనంటే, నేనే జీవాహారము, నిన్ను నేను జీవింపచేస్తాను అంటున్నాడు. ఎలా జీవింపజేస్తాడట? విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు అంటే భుజించేటువంటి వారు, అంటే ఈ ఆహారము తినేటువంటి వారు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారమును తినడం అంటే ప్రియుల వాక్యము మరి వారి యొక్క హృదయాలలో భద్రం చేసుకోవడం. వాక్యము వారి హృదయాలలో భద్రం చేసి. పరమతల్లితో నీ హృదయంలో వాక్యం ఉంది అనుకోండి, అంటే ఆయన మాట ఉంది అనుకోండి, నువ్వు పాపం చేయడానికి ఏం చేస్తావు? పాపం చేయడానికి ఆలోచిస్తావు, వెనక తీస్తావు. నీ చేతిని కీడు చేయడానికి, నీ పాదములు కీడు యొద్దకు పరిగెత్తడానికి వెనకడుగేస్తావు. ఎందుకంటే నీ హృదయంలో సర్వోన్నతుని యొక్క
ఆహారము నిల్వ చేయబడి ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనము ఎవరైతే ఈ ఆహారమును భుజిస్తారో వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. ఎవరైతే భుజించరో వారు జీవించరు. జీవం అనేది వారిలో ఉండదు అని అర్థం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక మీ ఇష్టం, మీరు ఆహారమును భుజిస్తారా మీరు జీవిస్తారు, భుజించకపోతే నేనైనంతే నువ్వు ఏ భేదం లేదు ఇక్కడ. ప్రభుత్వం నీకు స్తోత్రం. నీకైనా నాకైనా ఒకటే న్యాయం, ఒకటే ధర్మం. ఆహారం భుజిస్తే బ్రతుకుతాం, భుజించకపోతే చనిపోతాం. ప్రభుత్వం నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఆహారముల తండ్రి ఆకాశము నుండి కురిపించాడు. ఈరోజు నీవు ఎల్లప్పుడూ జీవించడానికి ఆ ఆహారము, ఆయన కురిపించినటువంటి ఆహారము అనగా ఆ మన్నాను, ఆ దూతలు భుజించేటువంటి ఆహారమును పర్వతాన్ని మన పితరుల కోసం కురిపించినప్పటికీ ఆ ఆహారమును వారు తిన్నప్పటికీ వారు చనిపోయారు. కానీ ఈరోజు పర్వతాన్ని ఇచ్చేటువంటి ఆహారము తినేటువంటి వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. అదేంటంటే ఆయనే జీవ ఆహార. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళరా 51 వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వారు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా. మరియు నేనిచ్చు ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఆయన ఇచ్చే ఆహారం ఏంటంట? ఆయన శరీరమే ఆహారం అంట. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చక్కగా మనము పిల్లరా ఆయన శరీరంలో ఆది భాగస్తులుగా ఉండాలి. ఏమండి? ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను ఆది భాగస్తులుగా మనం పాల్గొనాలనంటే నీకు ఒక అర్హత ఉంది. అయోగ్యంగా చేయవేయకూడదు. ఆ యొక్క శరీరం అంటే ఆ జీవ ఆహారాన్ని భుజించడానికి. ప్రియులారా, ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఆ జీవ జలమును త్రాగడానికి, ఆయన రక్తమును త్రాగడానికి. ఎవరైతే మళ్ళీ చూడండి, ఇంకొక మాట ఇక్కడ ఏమంటే 52వ వచనం 53వ వచనం చదువుదాం. యూదులు ఈయన తన శరీరంలో ఎలాగూ తిననీయగలడని ఏమనుకుంటున్నారంటే వాళ్ళ క్షయమైనటువంటి ఆచరణ. ప్రభుత్వాన్ని స్తోత్రం. వారి యొక్క ఆత్మకు అది ఆ మాటను వారు అర్థం చేసుకొనక అసలు శరీరాన్ని ఎలా భుజింపనిస్తాడు, శరీరాన్ని ఎలా నిర్మిస్తాడని అడుగుతూ ఉన్నారు. అందరూ కూడా అక్కడ వారి హృదయాలలో వాదిస్తూ ఉన్నారంట. ప్రభుత్వాన్ని స్తోత్రం. హల్లెలూయా. ఒకనితో ఒకడు వాదించిరి. కావున యాషువా వారు ఏమని చెప్తున్నారు? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. మీలో మీరు జీవము గలవారు కావాలంటే సర్వోన్నతుని యొక్క శరీరంలో పాలు భాగస్తులుగా ఉండాలి. ఆయన శరీరంలోను ఆయన యొక్క రక్తములు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. జీవ జలం ఇచ్చేవాడు ఆయనే, జీవ ఆహారం ఇచ్చేవాడు ఆయనే. అయితే ఎలా ఉండాలి, ఎలా మరి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ శరీరంలో ఎలా మనం పాల్గొనాలి అని అంటే ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనకు రాబోతుంది మరి త్వరలో. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ప్రభుత్వాన్ని చిత్తమైతే అందరం కూడా మరి సిద్ధపడాలి. ఎలోహిం యొక్క ఆ జీవ ఆహారము కొరకు, ఆ జీవము కలిగినటువంటి ఆహారం ఆయన శరీరము కొరకు, అదేవిధంగా ఆయన యొక్క రక్తము కొరకు మనము ఎలా సిద్ధపడాలని అంటే నిష్కపటముగా. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిష్కపటముగా ఆత్మతోను సత్యముతోను ప్రభుత్వాన్ని ఆరాధన చేసేటువంటి మనము అటువంటి వారముగా మనము ఉండాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీ రాసిన పత్రిక ఒక మాట జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకున్నాం. ఎలా మనం సిద్ధపడాలి అన్నది ఇక్కడ ఎవరు ఆ యొక్క
మరి జీవజలాన్ని పొందడానికి, అదేవిధంగా జీవ ఆహారాన్ని తీసుకోవడానికి ఎవరికి అర్హత ఉన్నదన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయం 1 కొరింథీ రాసిన పత్రిక 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా యాషువ యొక్క రొట్టెలు తినునో, ఎవడు అయోగ్యముగా యాషువ యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ఎలోహిం యొక్క శరీరమును గూర్చియు, వాడు ఎలోహిం యొక్క శరీరమును గూర్చియు, రక్తమును గూర్చియు అపరాధి అగును. హల్లెలూయా. మనం అపరాధులుగా ఉండడానికి కాదు, అపరాధిగా ఉండడానికి కాదండి. పరమతండ్రికి స్తోత్రం. అపరాధిగా ఉన్న నేను పరమతండ్రి పిలుచుకున్నాడు. నువ్వు అయోగ్యముగా చెయ్యి వేయద్దు. పరమతండ్రికి స్తోత్రం. కాబట్టి ఈ దినం మొదలుకొని, అంటే ఈ యొక్క మరి రాబోతున్నటువంటి మరి యొక్క పస్కా పండుగకు మనము సర్వోన్నతుని యొక్క మరి శరీరము కొరకు, ఆయన యొక్క రక్తము కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము జీవజలమును మర్చిపోవద్దు. జీవజలమైనటువంటి ఆ యొక్క యాషువ మెస్సీను మనం ఎల్లప్పుడూ కూడా, అయ్యా తండ్రి నాలో జీవము మీరే, మా హృదయంలో మీరు జీవజలమును ప్రవహింప చేయండి అని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన బ్రతిమాలుకోవాలి. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అయోగ్యముగా ఆయన పాత్రలో మనం చేయవేయకుండా యోగ్యత కలిగి, అంటే మనము పవిత్రముగా పరిశుద్ధులుగా, మరి పవిత్రత రావాలని, పరిశుద్ధత కావాలని పరమతండ్రి మనల్ని మరి తన యొక్క ఆకాంక్షంగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీలోను నాలోను ఆయన పరిశుద్ధతను చూడాలని పరమతండ్రి ఆశ కలిగి ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా, మనం పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ మనము మరి యోగ్యత కలిగి మన ఆ యొక్క సర్వోన్నతుని యొక్క పాత్రలో మనము చేయనటువంటి కృప పరమతండ్రి మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించినగా అందరూ మోకరించిన ప్రార్థన చేద్దాం. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తి మంత్రి భూమిని ఆకాశంలో సముద్రంలో సమస్తం చేసిన మా తండ్రి, గొప్ప తండ్రి యాషువ మెస్సీయా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు స్తోత్రములు స్తుతి ఆగమలు చేస్తున్నాం. అయ్యా, మీ పిల్లలకు తండ్రి ఆయన ఆనాడు మనాను కురిపించి ఉన్నారు. బండ నుండి నీళ్ళు ఇచ్చినప్పటికీ మీ అందు విశ్వాసం ఉంచలేక అనేక మంది నశించిపోయారు తండ్రి. అయ్యా, మీ అందు విశ్వాసం ఉంచి వారికి మాత్రమే మీరు జీవ జలమును, జీవ ఆహారమును అనుగ్రహిస్తారని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అయ్యా, మీ అందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నడూ కూడా తప్పికొనని మీరు సెలవించారు నాయన. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతి ఆగమలు చేస్తున్నాం. పరిశుద్ధత, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, జీవ ఆహారము నేనే ఉంటున్నాను తండ్రి. అవునైనా మరి తండ్రి నాయన, ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఆహారమును భుజించేటువంటి వారు ఎన్నడూ కూడా మరి ఆకలి చేతి అలమటించడం మీరు సెలవిస్తున్నారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి ఆహారమును భుజిస్తేనే కానీ మేము జీవించలేము తండ్రి నాయన. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధత, పరమ తండ్రి, ఆనాడు మన్నాను తిన్నటువంటి అయ్యా మా పితరులు చనిపోయినప్పటికీ తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆహారము తిన్నటువంటి నీ పిల్లలు మరి ఎన్నడూ కూడా మరి నా తండ్రి నేను చనిపోరని సెలవిస్తున్నాను. ఎప్పుడు మరి ఎన్నడగా జీవిస్తానని అయ్యా, జీవింపజేస్తానని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అయ్యా, నీ పాత్రలోని తండ్రి నాయన, అయ్యా మేము చేయవేయాలనంటే యోగ్యత కలిగి తండ్రి నాయన, ప్రవర్తన మరి తండ్రి మా ప్రవర్తనను మేము సరిచేసుకుని తండ్రి అయ్యా, పరిశుద్ధతతో తండ్రి నాయన మేము మీ పాత్రలో చేయవేసేటువంటి వారముగా మనందరినీ మీరు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరిని కూడా మరి నా తండ్రి మీ యొక్క అయ్యా పాత్రగా మలుచుకోండి తండ్రి నాయన. నీకు స్తోత్రం. మీ పాత్రగా మలుచుకోండి. మీ యొక్క మరి నా తండ్రి యోగ్యతను మీరు అనుగ్రహించండి. మీ శరీర విషయం మేము అపరాధులు కాకున్నట్లుగా అయ్యా మీరే నా తండ్రి ఆయన నిరపరాధులుగా నిలపమని, మీ నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభావం కలిగి
వేసుకోండి. ఈ శపాత్ దినం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి అయ్యా మీరు నా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మీరు నా తండ్రి ఈ దినము చూడలేక అనేక మంది నశించిపోతున్నారు. ఈ సమయంలో ఎరవక అనేక మంది నశించిపోతున్నారు. నశించిపోతున్న ప్రతి ఆత్మను మీరు వెతికి రక్షించి మీ నామానికి ఒక మహిమ ఘనత ప్రభావం కలిగింపజేసుకోండి. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి హృదయాలను మా హృదయములను మీ వాక్యమును మీ జీవ ఆహారమును నింపమని జీవ జలముతమని అయా మీరు ప్రవహింపచేయమని ఆనాడు నీ పిల్లలు తననైనా ఇదిగో నా తన అరణ్య మార్గంలో నీళ్ళు అడిగినప్పుడు తననైనా ఇదిగో సముద్రం అంత నీరు సమృద్ధిగా మీరు దయచేసినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నా. ఈ రోజు మరి తనైనా ఇదిగో జీవ జలములేక మేము నశించిపోతున్నాం. అయ్యా జీవ జలపు వెంటను మాలో మీరు ఉపయోగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరిలను మీ జీవ జలమును మాకు అనుగ్రహించి నడిపించి ఆశ్రయించి మీరే మహిమ పొందమని నా సరైన పరిశుద్ధులని ఆశీర్వాదం స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ షబాత్ షలోమ్.